రేపు నేనే అధికారంలోకి వస్తాను, చంద్రబాబు నాయుడికి పాదయాత్ర చేస్తా, సినిమా చూపిస్తాను, అధికారం నేనే వస్తాను అని చెప్పి మాట్లాడుతాను. నిజంగానే ఆయన ఎవరికి సినిమా చూపిస్తాడు, దేనికి సినిమా చూపించగలరంట. ఇప్పుడు తలుచుకుంటే వాళ్ళ సినిమా వాళ్ళకి ఇప్పుడే కనబడుద్ది. కాకపోతే ఏంటంటే ఆ వంకతో పేడర్ జారిపోకుండా వాళ్ళని ఆలోచింపజేస్తూ 29 మేము వస్తామంటే అందరూ మళ్ళీ రెడీ అవుతారు. ఏముంది ప్రజలు మార్పు కోరొచ్చు అని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఏదో మోసం చేస్తున్నారు. అలాంటి బురద చల్లితే మన మాటిని మనకున్న ఓట్ షేర్తో పాటు న్యూట్రల్ పని తిరుగుతారు అనుకున్నారు. కానీ ప్రజలందరికీ సోషల్ మీడియా బాగా వచ్చిందండి. ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఎవరు నిజం చెప్తున్నారో అర్థమయ్యి 11 ఇచ్చారు. ఇక అర్థం చేసుకోలేని ప్రజలంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు కూటమి పాలన అందరూ సత్యంగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళకంటూ ఛాన్స్ అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ సీఎం కాలేదు. అంటే ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు. అంతకుముందు క్రెడిట్ చోరీ పాల్పడ్డాడు, ఏ కంపెనీ తీసుకొచ్చి నా క్రెడిట్ చోరీ పాల్పడ్డాడు అన్నాడు. ఇప్పుడు క్రెడిట్ దొంగ అని చెప్పి అంటున్నాడు. ఇంకో పక్కన ఈయన ముఖం చూసి ఎవడొచ్చాడు, నేను తీసుకొచ్చిన కంపెనీ నేను పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. ఆయన మొహం చూసి ఏ కంపెనీ రాదు, ఆ ముఖారవిందం చూసి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ముఖాలు చూసి వస్తారా, లేకపోతే మనుషులు పాలసీలను చూసి వస్తారంటారు? ఇక్కడ అది బ్రాండ్ అనేది కనపడుతుంది కదండి, ప్రజలకు అర్థమైంది. ముఖార విందాలు చూడటం అనేది ఎవరు ఇబ్బంది పెట్టారు, ఫ్యాక్టరీలని అలాగే ప్రాజెక్టులని ఇబ్బంది పెట్టారు అనేది ప్రజలకు తెలుసు. వచ్చిన ఫ్యాక్టరీలను తరిమేసిన ఘనత వాళ్ళది. అమరాన్ వాళ్ళని పంపించేశారు, కియా వాళ్ళని బెదిరించారు, లులు కంపెనీ వాళ్ళని బెదిరించి పంపించేశారు. ఇలా చాలా మందిని పంపించేశారు, కొత్తగా ఎవరిని తీసుకురాలేదు. ఇప్పుడు ఏమో వీళ్ళందరినీ పెట్టుబడులు తీసుకొస్తుంటే, అన్ని ప్రాజెక్టులు పరిశ్రమలు తీసుకొస్తుంటే అవన్నీ మేమే తెచ్చామనే క్రెడిట్ చోరీ వీలు చేస్తూ దొంగ అన్నట్టుగా ఏం చేస్తున్నారంటే రిటర్న్ వేస్తున్నారు. క్రెడిట్ చోరీ మొదటి నుంచి చేస్తున్నాడు ప్రతిదీ. గూగుల్ కంపెనీనేమో మొదట కాదన్నాడు, దాని మీద కేసులు వేపిస్తున్నాడు, మళ్ళీ నేనే గూగుల్ తెచ్చానంటాడు. అది ఎవరు నమ్ముతారు? అలాగే ఇప్పుడు ఆర్టీఎల్ మెటల్ గత 9 నెలల క్రితం మాట్లాడాడు. ఒరిస్సా వాళ్ళు మంత్రి అన్నారు మా దగ్గర నుంచి పోలేదు, వీళ్ళు మా దగ్గరే ఉన్నారు అని చెప్పాడు. అది అందరూ ప్రజలకు వీడియోలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ రోజు 9 నెలల క్రితం అలా మాట్లాడి ఇవాళేమో నేను దావు చెల్లినప్పుడు తీసుకొచ్చాను, వాళ్ళతో మాట్లాడాను, ఎంఓయూ కుదుర్చుకున్నాము, ఆ దేని ప్రభావం ఇప్పుడు వచ్చింది, రెడ్ చోరీ చంద్రబాబు చేస్తున్నాడు అని చెప్పి ఇలా చెప్తున్నారు. రెడ్ చోరీ ఎవరు చేస్తున్నారో పర్టికులర్ గా వీడియో టు వీడియో అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఏం చెప్పినా జగన్మోహన్ నమ్మే పరిస్థితి ప్రజలకు లేదు. ఎందుకంటే గతంలో పూర్తి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పూర్తి చేశాడు. ఈ గవర్నమెంట్ పూర్తి చేయలేదని, ఈ గవర్నమెంట్ ఏదో దాన్ని ప్రచారం చేసుకున్నారు తప్ప మేమే పూర్తి చేశారని చెప్తాడు. నిజంగానే ప్రకాశం డిస్టిక్ నీళ్లు అంతున్నాయండి, లేకపోతే అసలు వచ్చేసింది అంటారు మొత్తం నీళ్ళు అక్కడ? లేదండి, నేను నా వృత్తి ధర్మం మీద తిరుగుతూనే ఉంటాను. ప్రకాశం జిల్లాలో మార్కాపురం పరిధి అది ఏదైతే దక్షిణాది అంటారు, వాళ్ళు ఏదైతే ఉన్నారో చాలా సమస్యల్లో ఉన్నారు. వాళ్ళకి తాగునీరు లేదు, సరైన సాగునీరు లేదు. కృష్ణా కుడి కాలువ పక్కన వచ్చేటటువంటి నీళ్లు కొంత భాగానికి వెళ్తున్నాయి, కాలువలు పూడికలు సరిగ్గా తీయలేదు. ఆ జిల్లాలో నీళ్ళు అనేది కొరత చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల అక్కడ నుంచి వలస కార్మికులు ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు, ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నారు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇవాళ ఎక్కువ వలస వెళ్ళేది ఏంటంటే, ఒకప్పుడు శ్రీకాకుళం ఉండేది, ఇవాళ ప్రకాశం జిల్లా ఉంది. అందుకని ఆ జిల్లాలో కూడా నీళ్లు అన్ని పారించి ఎక్కువగా పంటలు పండాలి. అలాగే డెవలప్మెంట్ అనేది అన్ని జిల్లాల్లోనూ రావాలి. 3 రాజధానులు 3 జిల్లాలు కాదు, మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ డెవలప్మెంట్ రావాలండి. ఇదే కోరుకుంటున్నానండి. మరి పొద్దున రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ప్రాంతాల అభివృద్ధి కాన్సన్ట్రేషన్ చేస్తా ఉంది, దాని తగ్గట్టుగా ఇండస్ట్రీ తీసుకొస్తా ఉన్నారు. దాన్ని కూడా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమే తెచ్చామని చెప్పి పదే చెప్పుకోవడానికి ఎలా దొరుకుతుంటారు? నిజంగానే వాళ్ళు గతంలో కృషి చేశారంటారు, ఆ విధంగా కృషి చేశారంటారు, లేకపోతే ఈ గవర్నమెంట్ కృషి చేస్తుందంటారు? ఏమండి, వాళ్ళు తీసుకొచ్చుకుంది వాళ్ళు నిరూపించుకోవాలి. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు మొత్తం కట్టారు. తర్వాత ఓపెనింగ్ టైంకి వచ్చి గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత దానికి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. అంత మాత్రాన అది రాజశేఖర రెడ్డి గారు కట్టారు. జిఎంఆర్ ఒప్పందం ఆయన చేసుకున్నారా, ఎన్ని ఎకరాలు ఇచ్చారో కూడా ఆయనకు తెలియదండి. అలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు చేసింది ఉంటే వాళ్ళు చేసింది ఏది అనేది వాళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళు నిరూపించుకోలేకపోతే ఎదుటి వాళ్ళ మీద మాట అని వదిలేస్తే కుదరదండి. వాళ్ళు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ నిజ నిరూపణ చేయాలండి. మాట అని ప్రెస్ మీట్ పెట్టేస్తే అయిపోతుంది కదా. మాట కూడా అంటారు, చంద్రబాబు నాయుడు ముఖారందం చూసి ఎవరు వస్తారు, నన్ను చూసే వచ్చారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చూసే గతంలో వచ్చినాయి అంటే కదా, అయ్యే వీళ్ళు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారంటారా? ఆయన చూసి ఎవరు రావట్లేదు అంటారు? ఇక్కడ ఇవన్నీ ఉత్తి మాటలండి, వేస్ట్ అండి. దాని గురించి మాట్లాడుకుంటాం. నెల్సన్ మండేలా నల్లగా ఉన్నాడని చెప్పని ప్రధానమంత్రి కాలేదా, దేశాధ్యక్షుడు కాలేదా? ఈ ట్రంప్ ఎర్రగా ఉన్నాడని చెప్పని ఆగాడా? ఈ నల్లగా ఎర్రగా ఏంటండి?
చేసే పని ముఖ్యం కానీ. మేడం గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖారంగం చూసి ఈ కంపెనీ రాలేదు, నేను తీసుకొచ్చిన ఆయన చెప్పుకుంటా తిరుగుతా ఉన్నాడు, నేను తెచ్చిన కంపెనీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకురాలేకపోయారా? ఆయన అసలు ఎక్కడ ఆయనకి పరపత లేదంటారా? జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద ఏదో ఆయన గత ఎప్పుడు 4 సార్లు సీఎం అయ్యా, 4 సార్లు రాష్ట్ర పరిపాలన చేసే పాపము. అందుకని జగన్మోహన్ రెడ్డిని చూసి అన్ని కంపెనీలు పరిగెత్తుకుంటా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పుకోవటానికి కూడా జనాలు నవ్వుతున్నారు. నువ్వు మాట్లాడే మాటలకి జనాలు ఇదే తిక్కబట్టిందా లేకపోతే ఇడికైనా మెంటలా అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన రావటమే ప్రజా ఏదికి బడగొట్టినప్పుడే జనాలు ఇడి పిచ్చుకుక్కానని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మళ్ళీ నన్ను చూసి చంద్రబాబు నాయుడు చూసి రాలేదు, నన్ను చూసి వచ్చిన కంపెనీలు అని అంటాడు. చంద్రబాబు నాయుడు ఆ విధులున్న నాయకుడు, ఆ 14 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు, నువ్వు చంద్రబాబు నాయుడు అంటున్నావు. నువ్వు అసలు నక్కకి నాగులోకి అనుకున్నంతుంది నీకు చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ నువ్వు చెప్పినా ప్రజలు నమ్మాలి. ఒకటి, కంపెనీలు ఎవరు వస్తే కంపెనీలు వస్తున్నాయో, నువ్వు 2024లో మామూలుగా కంపెనీలు తీసుకొస్తే నిన్ను చూసి కంపెనీలు పారిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, అక్కడ నరేంద్ర మోడీ గాని వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి కంపెనీలు ఇవాళ వైజాగ్ లో పెట్టారు, రేపు ఇది మన అమరావతిలో పెడుతున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పేసి రాజముద్ర వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వస్తే మామూలుగా కంపెనీలు రావడం ఏంటి, చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీలు పారిపోవడం ఏంటి? ఇది ఎవరన్నా ప్రజలు నమ్మేదానికి ఉందా నువ్వు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి? కానీ ఇంకొక విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు రావటమే ప్రజావేదిక బాడగొట్టావు, ప్రజల్ని అసూత చేసావు, రైతులందరినీ కూడా రోడ్డు మీదకి పరిగెత్తిచ్చావు. ఒక మహిళలు గాని, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని, ఒక గవర్నమెంట్ టీచర్లు 10 మందికి పాఠాలు చెప్పే టీచర్లే నీ గుండా రోడ్డు మీద పడ్డారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మళ్ళీ నువ్వు చెప్తున్నావా నేను వస్తే నేను కంపెనీలు వస్తున్నాయి, నేను తెచ్చిన కంపెనీలు వీళ్ళు చెప్పుకొని రోడ్డు మీద తిరుగుతున్నారని చెప్తున్నావు జగన్. అంటే ఇక్కడ పదే గతంలో ముసలాడు ఎక్కలేడు దిగలేడు అని మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ ఆయన మొహాన్ని గురించి ఆయన గురించి మాట్లాడుతున్న ఎలా చూడుతుంటారు? జగన్మోహన్ రెడ్డికి ఇక మళ్ళీ వచ్చే సూచనలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మామూలుగా సీఎం అవటానికి అధికారం లేదు, వాడని ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని వాళ్ళ తండ్రి లాంటి ఆయన్ని పట్టుకొని ముసలోడు ఎక్కలేడు దిగలేడు అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు వంగి కొబ్బరికాయ కొట్టేను దౌర్భాగ్య రీతిలో నువ్వు ఉన్నావు, వంగి కొబ్బరికాయ కొట్టలేవు. చంద్రబాబు నాయుడు ఒక నిచ్చెన మీద, మెట్లు కూడా కాదు, నిచ్చెన మీద ఎక్కి 7 అంతస్తులు ఎక్కి నిచ్చెన మీద ఎక్కి మామూలుగా అక్కడ పరిశోధన చేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చంద్రబాబు నాయుడు అంటానికి నీకు చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ అన్న నిద్రపోవు నువ్వు? నీకు నిద్ర పట్టదా? నువ్వు చేసే పని అంతా ఇదేనా? నువ్వు ప్రజల గురించి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలన్నావు. ప్రతిపక్ష హోదా దేనికి? ప్రజలకి ఏమి కావాలి, రాష్ట్రానికి ఏం కావాలనేది ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక విధిగా ఉంటది. నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? ప్రత్యేక హోదాని అంటావు. నువ్వు ప్రజల గురించి పట్టించుకుంటున్నావా? నీ ఆస్తుల గురించి, నీ గురించి వాళ్ళని ఏమాత్రం ఇదిలో పెట్టాలా? నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తావు? పాదయాత్ర చేసి ఏం చేస్తావు? అంటే ఆయన అంటున్నాడు పాదయాత్ర చేసి నేను సినిమా చూపిస్తా అని చెప్పి అంటున్నాడు. మరి నిజంగానే సినిమా చూపిస్తాడా? నీకు సినిమా చూపిలా. ఎందుకంటే మేము ఏంటంటే మనము ఒక ప్రజలు అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి మా లోకేష్ బాబు గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని మాకు పాదయాత్ర చేస్తే వాళ్ళు ఎలా చేశారో వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు సినిమా చూపిస్తావా? ఏం సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? సినిమా చూపించి నువ్వు సీఎం అవుతావా? సినిమా చూపిస్తే సీఎం అవ్వు, ప్రజలకు మంచి చేస్తే సీఎం అవుతావు. ఒక మంచి సీఎం అనిపించుకో. నీ చేత కాదు, నీకు సీఎం అనిపించుకోవటానికి నీకు చేత కాదు. నువ్వు చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని ఇలా అంటున్నావు. నీకు చేతనైందా? రాజధాని నువ్వు చేయలేకపోయావు. 3 రాజధానులు అని చెప్పేసి
నాటకం జగన్ నాటకం ఆడావు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి రాజధానిలో ఒక ఇటుకరాయి పెట్టలేకపోయావు. నీ అధికారానికి నువ్వు మళ్ళీ ఎక్కడికి వస్తావు జగన్మోహన్ రెడ్డి? ఇన్ని రోజులు ఈ పార్టీ ప్రజల్లో ఏ రకంగా ఉందంటారు? నిజంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా వెళ్ళబోతుందంటారు? మహిళలకు ప్రాధాన్యత ఇస్తా వస్తున్న పార్టీ రేపు మహిళా బిల్లు కూడా రాబోతుంది. ఎలా ఉండబోతుందంటారు? ఓవరాల్ గా ఈ పార్టీలో జరిగిన ఏదైతే మౌలిక అంశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏం జరిగిందంటారు? సార్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, 1982 2026 42 సంవత్సరాలు పూర్తి చేసి 43వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. 433 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ. కావాలంటే కాగితం మీద కలం పెట్టి రాసుకోండి. అనేక సంక్షోభాలు ఎదుర్కొని, అనేక బాలారిష్టాలు ఎదుర్కొని 40 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీని ఆనాడు ప్రత్యామ్నాయం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. పార్టీ పెట్టిన అనతి కాలంలో జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల మళ్ళీ ప్రభుత్వాన్ని రామారావు గారు రద్దు చేసుకున్నాడు. మళ్ళీ 85లో ఎన్నికలు పెడితే భారీ మెజార్టీతో గెలిచారు. 84లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 30 మంది పార్లమెంటు సభ్యులు గెలిచి అనేక సందర్భాల్లో కేంద్రంలో సెకండ్ స్థాయిలో ప్రతిపక్ష హోదా కలిగింది. మళ్ళీ 89లో రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు కూడా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఈపీ సింగాను ప్రధానమంత్రిగా చేసి మండల కమిషన్ తెచ్చి భారతదేశంలోనే అనేక మంది బీసీ సోదరులు చట్టసభలోకి వెళ్ళే అవకాశం కల్పించింది రామారావు గారు. ఆనాడు ఉత్తర భారతదేశంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ పెట్టి మొరార్జీ దేశాయ్ గారు దేశ ప్రధానమంత్రిగా చేశారు. దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, దేశమంతా కూడా జనతా పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి. అలాంటి కాంగ్రెస్ పార్టీ కంచు కోటను బద్దలు కొట్టినటువంటి మహానుభావుడు రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్లమెంట్ సీటు గెలిచింది, నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆ ఒక్క సీటు గెలిచిందన్నటువంటి సంతోషంతో ఆయన భారత రాష్ట్రపతికి జారీ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట లాంటి బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ను బద్దలు కొట్టినటువంటి మహానుభావుడు రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 94లో అతను ఏదో వెన్నుపోటు పొడిచిన ప్రజానీకం అయితే 99 ఎన్నికల్లో మేమెందుకు గెలుస్తామండి? అనేక మంది అవగాహన లేనటువంటి వాళ్ళు చెబుతారు మీరు పొత్తులు లేకుండా గెలుస్తారు, మీరు పొత్తులు లేకుండా గెలవరు అన్నారు. 2013లో విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కొండా ఉమామహేశ్వరరావు గారు స్థానిక శాసనసభ్యులు కాదు, ఒక ఇన్ఛార్జిగా 17 డివిజన్లు గెలిచి ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక కార్పొరేటర్లు గెలిచారు. ఆనాడు ఎవరు పొత్తు పెట్టుకున్నామండి? మేము ఎమ్మెల్యేలు గారు పెద్దవాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దవాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లే పెద్దవాళ్ళు. ఆనాడు ఎవరితో పొత్తు పెట్టుకోలేదని తెలుగుదేశం పార్టీ. కావాలంటే మీరు చూసుకోండి. అంటే ఇక్కడ మరి మీరు అన్నట్టుగానే ఆయన ప్రతిపక్షాలు లేనప్పుడు ఆయన పార్టీ కానీ ఆయన కానీ అసలు ప్రజల్లో ఎందుకంటారు? మళ్ళీ నేను వస్తాను, నేను తిరుగుతాను అంటున్నాడు. ఇంకో పక్కన మీరన్నట్టుగానే అయితే వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఇప్పుడు మళ్ళీ పదే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో మభ్య పెడతానికి తప్పితే అబద్ధాల కోసం మళ్ళీ ఇది ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు దీంట్లో. అక్కడ అసలు అమరావతిలో ఏం జరగట్లేదు, దానికి కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాడు. రైతుల భూములకి దబ్బేయడానికి ఇలాంటి తీసుకొచ్చి మళ్ళీ జనాల్ని మభ్య పెడతానికి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ఈ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ యొక్క దగుల్బాజీ రాజకీయాలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఏమండి, ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు ప్రతి రాష్ట్రానికి ఒక దేశానికి ఒక రాజధాని అనేది ఉంటుంది. అరే మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడు కోరుకుంటుంటే దాన్ని కూడా అడితిప్పి మాట్లాడటం ఏంటండి? మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీరు గనక ప్రజల పట్ల మీకు గనక గౌరవం ఉంటే, ప్రజల అభిష్టానికి గనక మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు అసెంబ్లీకి రండి. మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. అయ్యా, అమరావతి రాజధానికి శాశ్వత రాజధాని, ఆ యొక్క తీర్మానానికి మేము కూడా మద్దతు తెలియజేస్తాం అని చెప్పండి. అప్పుడు నమ్ముతాం. ఎంతసేపు మీరు అసెంబ్లీకి రాకుండా ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మీరు ఏదో చెప్పే ప్రతి మాటని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అలాంటి పార్టీని ఏం చేయాలంటారు? ఆ పార్టీలో నాయకులు కానీ పార్టీ మరి అధికారంలోకి వస్తాను పదే చెబుతా ఉన్నాడు. నేను జనాలు తిరిగితే చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించేశారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించడం ఏంటి? సినిమా అనేది ఆల్రెడీ కనబడిపోయింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు. వాళ్ళకి గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం గురించి తెలుసు. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేసింది తెలుసు, ఎట్లాంటి దౌర్జన్య పరిపాలన జరిగిందో తెలుసు, ఎట్లాంటి అక్రమాలు జరిగాయో తెలుసు. ఇవన్నీ కూడా రాష్ట్రం ఎంత దిగజారిపోయి వెనక్కి వెళ్ళిపోయిందో ఆర్థికంగా కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే
మరి ఓడిపోయిన తర్వాత కూడా రోడ్ల మీదకి వచ్చి రప్ప రప్ప అనే ఆహాకారాలు భయపెట్టేలాగా ఆక్రందనలు చేసేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గుడు కనుక మళ్ళీ వస్తే మరి సొంత బాబాయిని చంపేసినోడు, మరి సొంత చెల్లిని తల్లిని కూడా గెంటేసినోడు ఆస్తుల కోసం, ఇంకా ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉంటదండి? రాష్ట్రం మీద ఎటువంటి ప్రేమ ఉంటది? అలాంటి వాడికి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సినిమా చూపిస్తారు. అతను మర్చిపోలేని సినిమా అతను చూడబోతున్నాడు. అంటే ఇంకో మాట కూడా మాట్లాడుతాడు. చంద్రబాబు నాయుడు ముఖారవిందం చూసి ఏ కంపెనీ రాలేదు, నేను పెట్టిన వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నా, క్రెడిట్ అంతకుముందు క్రెడిట్ చోరీ అనేవాడు, ఇప్పుడు క్రెడిట్ దొంగ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నిజంగానే ఆయన తీసుకొచ్చిన కంపెనీలన్నీ ఆయన క్రెడిట్ దొంగగా మారి దోచుకెళ్తున్నాడు అంటారా, లేకపోతే ఈయన మొహం చూడకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఆయన విధానాలు నచ్చి ఈ రోజు పెట్టుబడులు పెడుతున్నారు అంటారు అక్కడ? చంద్రబాబు గారి ముఖార విందం అనేది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతను ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుండి 95 నుండి ప్రపంచం అంతా చూస్తూనే ఉంది సార్. ఒక లోకల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రపంచ లీడర్గా ఒక బిల్ గేట్స్ కానీ, ఒక బిల్ క్లింటన్ గారు కానీ, అలాగే అనేక దేశాల దేశాధిపతులు కానీ ఈ రాష్ట్రానికి వచ్చేసి అనేక రకాలైన పెట్టుబడులు పెట్టి ఆయన భవిష్యత్ దార్శనికుడిగా ఒక హైదరాబాద్ని ఒక గ్లోబల్ ఐటీ సెంటర్ గా మార్చి, అంత మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి ఒక ఐఎస్బి కానీ, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దాంట్లో ఒక వక్తగా, అక్కడ ఒక ప్రసంగం చేసే వ్యక్తిగా, మోటివేటెడ్ చేసే వ్యక్తిగా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ వ్యక్తి వాళ్ళకు కూడా పాఠాలు చెప్పే అంత వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కియా పరిశ్రమ కానీ, అట్లాగే అనేక రకాలైనటువంటి ఐటీ పరిశ్రమలు కానీ, ఇప్పుడు వచ్చేటువంటి కంపెనీలు కానీ, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ, 1,50,000 కోట్లతో వచ్చినటువంటి మరి స్టీల్ ప్లాంట్లు కానీ అనకాపల్లిలో, ఇవన్నీ కూడా ఎవరిని చూసి వచ్చినాయండి? అదంతా కూడా చంద్రబాబు గారిని మాత్రమే చూసి వచ్చినాయి. చంద్రబాబు గారి ముఖార విందాన్ని మాత్రమే చూసి వచ్చాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ముఖార విందాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దౌగుల్బాజీ దౌర్భాగ్యమైనటువంటి నీ ముఖాన్ని చూసే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు పారిపోయినాయి. ఒక జాకీ కంపెనీ పోయింది, కియా అనుబంధ సంస్థలు పోయినాయి, అలాగే అమరాజా బ్యాటరీస్ పోయినాయి, అలాగే లులు ఫ్యాక్టరీ పోయింది, అలాగే టెంపుల్టన్ ఫ్యాక్టరీ అని మా కంపెనీస్ పోయినాయి, ఏ ఐటీ కంపెనీస్ పోయినాయి. నువ్వు ఒక్కటి నేను ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నిన్ను, నీ నాయకుల్ని, నీ యొక్క పేటిఎం బ్యాచ్ ని నువ్వు తెచ్చిన ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఉందని చెప్పు. కానీ నేను చేస్తున్న ఏదైతే అభివృద్ధి, నేను గతంలో చేసిన శంకుస్థాపన చేసిన పోర్టులు కానీ ఇవి కానీ అన్ని పక్కన పడేసాడు, ఒక పక్కన ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయట్లేదు, దానివల్ల నా పేరు రాకుండా చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏ ప్రాజెక్టులు ఏమి అభివృద్ధి చేయట్లేదు ఈ గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పరిపాలనలో ఈ రోజు 22 నెలల కాలంలో మరి రాష్ట్రం అప్పుల నుండి బయటపడుతూ, ప్రజల మీద ఏ విధమైనటువంటి ఒక చిన్న అప్పు కూడా వేయకుండా, మరి నువ్వు కరెంటు విషయంలో కానీ, అలాగే పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్లకు వెళ్ళి నువ్వు కరెంటు ఛార్జీలు పెంచావు, నాణ్యమైన కరెంట్ ఇవ్వలా, 24 గంటల కరెంట్ ఇవ్వలా, ఏమి ఇవ్వలా. కానీ ఈ రోజున ట్రూ డౌన్, నువ్వు ట్రూ అప్ ఛార్జీలు వేస్తే ఇవాళ ట్రూ డౌన్ ఛార్జీలు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మరి కరెంటు ఛార్జీలు తగ్గించి ఏ విధమైనటువంటి పన్నులు పెంచకుండా చేశాడు. అట్లాగే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏరియా కూడా కంపెనీలు తీసుకొస్తూ, ఇటు రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటువైపు కోస్తా ఆంధ్రాలో కానీ, అన్ని ప్రాంతాల్లో, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, అలాగే ఉత్తరాంధ్ర వచ్చేసరికి వైజాగ్లో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అలాగే గూగుల్ డేటా సెంటర్ కానీ, అలాగే ఆర్సిమిట్టల్ గారికి నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే ఇక్కడ బందర్ పోర్ట్ కానీ, బందర్ పోర్టు పనులు జరుగుతున్నాయి కదండి.